హలో 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 అని 10 సార్లు మొత్తుకున్నా అమ్మ బాబాయ్ పచ్చి సాట అంటారు మా మళ్ళీ డిపిఎస్ లో చదువుతారు ఒక్కొక్కరు మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. అసలు ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో కూడా ఇవి పెట్టాలి అప్పుడప్పుడు. ఎనిబడినేరా మూసుకునే లెక్క పెట్టొద్దు నాన్న, ఇట్లా తెరుచుకునే లెక్క పెట్టాలి. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కాదు ఆ సౌండ్ తెలుసా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? హాయ్ హలో నమస్తే, నేను మీ నవీనా రెడ్డి. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. బికాస్ ఇన్ని సంవత్సరాలుగా నన్ను సినిమాల పరంగా చాలా బాగా ఆదరించారు. దీనికి నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగే మీ అందరితో కలిసి చాలా దగ్గరగా ట్రావెల్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయబోతున్నాను. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను 15-20 రోజుల క్రిందట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఇది నా ప్రోమో, ఆదరించండి చూడండి అనగానే మీరందరూ కూడా మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒకే ప్రోమోతో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇక్కడ నన్ను అందరూ కూడా మన్నించాలి. ఎందుకు అంటే యూట్యూబ్ ప్రోమో అప్లోడ్ చేసిన తర్వాత రెండో వీడియో అప్లోడ్ చేద్దాం అనేసరికి సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ డిస్కనెక్ట్ అయిందండి. ఇది కొంచెం బాధాకరమే, కానీ ఇంకా నా ప్రయత్నం ఇంతటితో ఆగదు. అది డిస్కనెక్ట్ అయినా కూడా మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరినీ అలరించాలని, మీరు నన్ను ఆదరిస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ పేరు నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ దయచేసి ఈ చిన్న తప్పిదాన్ని అందరూ మన్నించగలరు. ఎప్పటిలాగే మీ ముందుకి మళ్ళీ నేను వచ్చేసాను. ఈ ఛానల్ని, నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇంట్లోకి వెళ్ళిపోదాం. చూసారా, సమ్మర్లో హాలిడేస్ ఇస్తే పట్నం నుంచి పల్లెటూరు వచ్చిన పిల్లలైనా, పల్లెటూరు నుంచి పట్నం వెళ్ళిన పిల్లలైనా మనుషులతో ఎవరు పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళకి ఫోన్లు, చేతిలో గ్యాడ్జెట్స్ ఉంటే చాలు. ఇప్పుడు హాయ్ చెప్పిన ఎవరు పలకరు చూడండి. హాయ్, ఇది పరిస్థితి. నాకు తెలిసి అందరి ఇళ్లలో, అంటే అందరు కాదు కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇళ్లలో ఇలాగే ఉంటుంది కదా. వీళ్ళందరినీ మనుషులతో కనెక్ట్ చేయడం ఎలాగో తెలుసా? చేద్దాం, ఏదో ఒకటైతే చేద్దాం ఖచ్చితంగా. వైఫై ఆగిపోయింది. అవునా? అయ్యా అయ్యా, చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎందుకు రావట్లేదు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. అప్పటి నుంచి హలో 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 అని 10 సార్లు మొత్తుకున్నా. అమ్మ బాబాయ్ వినిపించలేదు కదా మీకు? వినిపించదు. ఇప్పుడు వైఫై ఆగిపోతేనే మనుషులు కనిపిస్తారు మీకు. అయన్నొద్దు, పాయింట్కి రా. అంటే మీకు ఫోన్లోనే ఆటలా? ఇంకా ఏం తెలీదా మీకు? అంటే అది గ్యాడ్జెట్స్ తో పని లేకుండా మనం కొత్తగా ఏదైనా గేమ్ ఆడదాం. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. చాలా ఉన్నాయి ఇంకా కుప్పలుగా చాలా ట్రెడిషనల్ గేమ్స్ ఉన్నాయి. ఓకే, నేను చెప్తా, రండి నాతో వచ్చేయండి. వసి, ఇవి తెలుసా? నాకు తెలీదమ్మా. అవి కాయిన్స్, కానీ ఏం ఆడతాం? ఇవి కాయిన్సే కానీ ఇది పచ్చి సాట అంటారు. ఓకేనా? ఇది ఆడాలి, నేను చెప్తా ఇట్లా ఆడాలో. మీకు ఎవరికి తెలియదా? ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీతో ఆడిస్తా. ఇది ఒకటి పోయింది, అందుకే దీనికి ఇది పెట్టినా. ఓకేనా? నీకు 8 పావులు. మీ ఇద్దరు ఒక టీంలే, మీరు ఆపోజిట్ లో ఉన్నారుగా. ఈడ ఎవరికి రాదు. ఈ గవ్వలు వేయండి, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ కింద పెట్టుకోవాలి అవి. ఓకేనా? కింద పెట్టుకున్నప్పుడు నీ నుంచి స్టార్ట్ చేసావనుకో, పట్టుకో అని ఎవరికైనా చూపించండి రా. పట్టుకో. సో నువ్వు వేసినప్పుడు నీకు ఏదో ఒక పందెం పడాలి. పందెం అంటే తెలుసా? తెలీదండి. పందెం అంటే తెలియదు వీళ్ళకి. మళ్ళీ డిపిఎస్ లో చదువుతారు ఒక్కొక్కరు. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. పందెం అంటే ఎట్లా చెప్పాలరా మీకు? అసలు ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో కూడా ఇవి పెట్టాలి అప్పుడప్పుడు. ఎనిబడినేరా మూసుకునే లెక్క పెట్టొద్దు నాన్న, ఇట్లా తెరుచుకునే లెక్క పెట్టాలి. ఏ
5 పడింది అంటే 25. నీ కాయ ఎక్కింది. అరే రే 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 3 25 ప్లస్ 3 పెట్టు. నాకు తెలియదు ఏం జీవిస్తున్నాడయ్యా నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు 25 ప్లస్ 3 ఇది నీ కాయ, నీ ఇల్లు అన్నట్టు ఇది, ఓకేనా? ఇప్పుడు 25 లెక్క పెట్టుకో. 13 లెక్క పెడితే సరిపోతుంది. సరిపోయిందా? మ్యాథ్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడో పుట్టింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఏ బారా వేసినావు కానీ నువ్వు అంతా తొండి ఆడినావు. ఇలా పెట్టి ఇలా తీయొద్దు, ప్రాపర్గా ఆడాలి ఇట్లా. 12 13 14 చచ్చిపోయింది. మాదెందుకు చంపేసారు? వేరేది పెట్టుకోపోయాడు కాయ. ఇదే బారా అని మళ్ళీ 14 ఎందుకు వేసారు? అమ్మో ఇడు బాగానే వేసిండు క్వశ్చన్, కానీ నేను ఎప్పుడు అడగలే ఎవరిని. ఏమో అనడం బారా అంటారు, పెట్టడం అయితే 14 పెడతారు, నాకు కూడా తెలియదు. సరే నెక్స్ట్ ఏంటో తెలుసా? గేమ్ ఎప్పటికీ ఆ గేమ్స్ ఆడుతూ ఉంటే కూడా బోర్ కొడుతుంది. నీకు ఒక పని చెప్దాం అనుకుంటున్నా నేను. టడాక్! ఏంటి పని అసలుకి? అరే ఇదేందో తెలియదా నీకు? ఇదేందో తెలియదా? ఇదేంటి అసలు నాకు తెలియదు. అవ్వో ఏడికెళ్ళొచ్చిర్రు మీరు అందరు? ఫారెన్కి వెళ్ళొచ్చిర్రా? నువ్వు ఫారెన్కి వెళ్ళొచ్చినావా కన్నా? పచ్చి పులుసు దీంతోనే వేస్తారు, పప్పుచారు దీంతోనే వేస్తారు, అవసరమైతే ఇట్లా తింటారు, అన్నీ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి తెలుసా? మీకు అందరికి ఒక చిన్న వర్క్ చేస్తుంటే మీకు ఫన్ కూడా ఉంటుంది. ఇగో ఇట్లా పెట్టి ఓకే ఇలా కొట్టాలి. ఇదిగో ఇట్లా సపరేట్ చేయాలి. సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి కానీ ఇంత పని. ప్రతిదీ సూపర్ మార్కెట్ అంటారు ఏంద్రా? మనకు ఊర్లో మన చెట్లకు కాసిన పండు మన దగ్గరకు వస్తే ఇట్లా కొట్టి సపరేట్ చేసుకోవడానికి బద్ధకం. ప్యాకెట్లు డబల్ ట్రిపుల్ పైసలు ఇచ్చి కొనుక్కుంటారు, అది మంచిగా మీకు. అదే ముందు పోయి ఇట్లా వేసుకుంటే అయిపోయింది. మళ్ళీ కొట్టాలి తీయాలి. మరి ఇప్పుడు పండిన పంటని ఏం చేస్తావు? వేరే వాళ్ళకి ఇచ్చి కొట్టిపించుకుందాం. నాకంటే ఎక్కువగా ఉన్నాడు. అబ్బా మీకు చేతులు ఉన్నాయి కదా, ఇట్లా కొట్టురి. ఇక్కడ ఒక దెబ్బ వేస్తే సరిపోయా. సహజంగా వండిన పంటరా ఇది పండు. మేము చిన్నప్పుడు అంటే నీ అంత ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇట్లా చింతపండు ఇట్లా ఇచ్చి ఇది కొట్టిపిస్తుండే, ఇట్లా ఒలుమంటుండే. ఇంత వేస్తే ఒక 1 రూపీ ఇస్తుండే. 1 రూపీ ఇస్తామని ఆశ పెడితే మేము ఇదంతా పని చేస్తున్నాం. నేను నీ అంత ఉన్నప్పుడు 1 రూపీకి ఏమొస్తుండే తెలుసా? 4 ఆశా చాక్లెట్లు వస్తుండే. చారానకు ఒక ఆశా చాక్లెట్, సంత్రా నారింజ మిఠాయి అవి ఒక 4 వస్తుండే. నిజమే, ఇప్పుడు ఏం వస్తలేవు. ఇదిగో ఇవన్నీ ఇలా పెడతా, ఓకే? ఇప్పుడు ఇవన్నీ లైన్ పైన ఉన్నాయి. ఈ లైన్ నుంచి మీరు ఊపితే ఆ లైన్ దాటాలి. అలా ఒక్కసారికి ఎన్ని దాటితే అన్ని గింజలు మీవే. సో ఫైనల్ గా ఎవరిదే ఇట్లా దండ గుర్చి మెడలో వేస్తా. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? అది కాదు చెప్పేది నువ్వు. సరే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ, ఒక ఐస్ క్రీమ్ కొనిస్తా. మీ ఈ ఊపే గింజలకి 1000 మళ్ళీ. ఎంత దుర్మార్గం మనిషి అండి. గట్టి ఒకటేసారి ఊపుతావు. ఈ ఊపితే ఇక్కడ నుంచి ఆ లైన్ దాటాలి. ఎన్ని గింజలు దాటితే అన్ని నీవే. మొత్తం వెళ్ళిపోవాలిరా ఒకటేసారి, ఓకేనా? రెడీ? అరే నువ్వు ఎట్లా అంటున్నావు తెలుసా? ఏందిరా రింగ్ వేస్తానా అని పీల్చుకుంటున్నావు. లోపలికి పీల్చుకోకు, బయటికి ఊదాలి. బయటికి ఊదు. నీలో ఊపిరి లేదురా బుడ్డోడా. నువ్వు రా, ఇక నువ్వు వచ్చే. సరే సెకండ్ ఛాన్స్ ఇద్దాం పోనీ. పర్లేదులే, ఒక్కటి కూడా లైన్ దాటలా. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కాదు, ఆ సౌండ్ తెలుసా? బ్రర్
ఎదవలా కనపడుతున్నారా? అసలు ఏందా సౌండ్? ఒక్కరు కూడా స్టాండర్డ్ లేరు పిల్లలు. సరే నువ్వు కొంచెం పర్లేదులే కానీ అయిపోయిందా? ట్రై చేయండి ఒకసారి. అమ్మ పోరలు, అరే మీరు లొలి లొలి పెట్టకుండా నాకు ఆగమాగం అవుతుంది. జరాగురు నువ్వు గెలిస్తే నీకు ప్రయత్నం అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్. రెండు దాటినాయి, ఒకటి లైన్ మీద ఉంది. ఇలా వచ్చి ఇలా ఉదారు అదేంటి? అరే నేను అందులో లేనురా, ఇక్కడే ఉన్నా. చీటింగ్ వచ్చారు. ఇప్పుడు అనేది ఇది మేమని 90s కిడ్స్ అంటే ఇట్లా ఉంటది మరి. అవునా? అంటే మేమని కింద పడ్డారు కానీ ఒప్పుకోరు, ఓడిపోయిర్రు కానీ ఒప్పుకోరు. ఓకేరా, ఆడి ఆడి అలసిపోయారు కదా అందరూ, బాగా టైర్డ్ అయ్యారు కదా. సరే మీ కాలు నొప్పులా? సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అరే నువ్వు పిల్లోడివిరా, ముసలోడివి కాదురా. కింద కూర్చోడానికి కాలు నొప్పి ఏంట్రా? ఓకే అవుతూ ఉంటాయి. సరే మీ అందరికి ఒక డ్రింక్ తీసుకొస్తా, తాగేయండి. హలో డియర్ బచ్చాస్, 4 డ్రింక్స్ ఉన్నాయి. 2 ట్రెడిషనల్ డ్రింక్స్, 2 ఏమంటారు కోక్స్. ఎవరికి ఏం కావాలి చెప్పండి రా. నీకేం కావాలి? టోస్ట్ అంటే అందరు తీసేసుకురా, ఒకటి మిగిలిందని తీసుకున్నావా? నీ ఇష్టంగానే తీసుకున్నా. ఏది బాగుంది కరెక్ట్ చెప్పండి. కోకా ఇదా? ఓకే ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటారు. తాగుతూనే ఉంటారు. అసలు పిల్లలకి తలకాయలు మజ్జిగ కూడా తాగుతారు. తలకాయలే లేవు. మజ్జిగ ప్రతిరోజు తాగు. ఎందుకు తాగుతావా? చేసుకొని తాగితే తాగొచ్చు. నేను తాగుతాను చెప్పాలి. సరే 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 సైలెంట్ ఉండి ఫాస్ట్ గా తాగి మీరు అందరు కింద గార్డెన్ లో వెళ్ళి ఆడుకోండి. ఓకేనా? ప్లే గ్రౌండ్ లో చాలా మంది పిల్లలు ఆడుతున్నారు. ఇంత పిల్లలు అయ్యా. పచ్చిమిర్చి వేస్తే కారంగానే ఉంటుంది. చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటే అది కొరకదు, మామూలుగా తాగిస్తుంది. అదే మీకు మంచిగా గేమ్స్ చూపించిన అది చూపించిన అనుకున్నా కానీ నా ఇల్లంతా అంగడైపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఆల్ బెస్ట్. ఫైనల్ మీరైతే ఎంజాయ్ చేసిరా లేదా? చేశారు కదా. మొబైల్ చూడకుండా కొన్నిసార్లు ఇలా ఆడొచ్చు ఫ్యామిలీతో కదా. లాఫ్టర్. Did we enjoy a lot? Yes, we did. Thank you. ఎంజాయ్ చేసావా? చేసాం. సరే డ్రింక్ అయిపోయిందిగా, మీరు వెళ్ళి బయట వెళ్ళి ఆడు. Thank you. ఫిజికల్ గేమ్స్ కూడా అవసరమే. ఆ ఫోన్ ఇచ్చేసి ఆడుకోపు. ఓకే, చూసారు కదా, ఏదో పిల్లల్ని ఆడిపిద్దాం కాసేపు. ఎప్పుడు వాళ్ళు ఆడని ఆటల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం, వాళ్ళకి కొంచెం ఫన్ ఇద్దామని నేను అనుకుంటే ఇల్లంతా అంగడి చేసి పెట్టిరు. ఎక్కడ చూడు చింతపండు, చింతగింజలు, మొత్తం ఇదిగో సోఫాల పైన కూడా చింతగింజలు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఏం చేస్తాం, అయితే అయింది. కానీ పిల్లలు ఎప్పుడు గ్యాడ్జెట్స్ అని అదని అందులోనే ఉంటారు కదా. కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు పిల్లలకు చెప్పండి, నేర్పించండి. ఇవే కాదురా ఆటలు, ఇంకా చాలా ఉన్నాయని. ఒక్కసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి అలవాటు పడ్డారంటే సమ్మర్ అంతా గ్యాడ్జెట్స్తో పని లేకుండా ఆడతారు. ఓకేనా? బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చుతుంది ఆబ్వియస్లీ, సో లైక్ అలాగే షేర్, వీలైతే కొంచెం కామెంట్ అన్నీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, గంట కొడితేనే ఇక నుంచి నేను రెగ్యులర్గా పెడుతున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూసుకుంటే చాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్.